హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంశీ విక్కీ క్రియేషన్స్. నేను మీ నాగలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మామిడికాయ పప్పు కర్రీ చేశాను. ఒకసారి చూపిద్దాను, వీడియో కూడా తీశాను. మామిడికాయ అంటే సీజనల్ ఫుడ్ కదా, అప్పుడే మార్చి నెల వచ్చేసింది, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, మామిడికాయలు కూడా వచ్చేసినాయి అనమాట. చూసారా ఎంత తాజాగా కనిపిస్తున్నాయో? అసలు చూడగానే అట్రాక్ట్ చేస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి. అయితే తెచ్చాను అనమాట 2 కాయలు. చిన్న రసాలు అంటారు వీటిని. మామిడికాయలు, 4-5 పచ్చిమిర్చి, కందిపప్పు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా చేసుకునే కర్రీ అనమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. అయితే ఆ గ్లాస్తో 2.5 గ్లాసులు తీసుకుంటే మాకు అనేది సరిపోయిద్ది అనమాట. అందుకని చెప్పేసి గ్లాస్ చూపిస్తున్నాను. అయితే ముందుగా కందిపప్పు తీసుకొని 1-2 సార్లు కడిగేసి ఒక పావు గంట నానబెట్టాలన్నమాట. ఇది నానేలోపు ఈ మామిడికాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన తర్వాత ఇంకా ఆ పప్పులోకి తీసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. నానబెట్టిన పప్పులోకి ఈ ముక్కలు తీసేసుకొని ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకుంటాను అనమాట. మంచిగా ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటే పప్పు మేగడలాగా ఉడికిపోద్ది అనమాట. పప్పు, మామిడికాయ ముక్కలు కూడా మేగడలాగా ఉడికిపోతాయి. స్టవ్ మీద పెట్టేస్తాను. స్టవ్ మీద పెట్టేసి ఇదిగోండి విజిల్ కూడా చూపిస్తున్నా చూడండి. మంచిగా ఇలా ఒక 5 విజిల్స్ వస్తే అదిగోండి చక్కగా మేగడలాగా ఉడికిపోయింది చూడండి పప్పు. ఇలా ఉడికిపోయిన పప్పులోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అదే ఉప్పు, కారం ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఎందుకంటే మనం పచ్చిమిర్చికి వేసాం కదా, తాలింపులో ఎండుమిరపకాయలు కూడా వేస్తాము, మళ్ళీ కారం ఎక్కువైపోయిద్దని చెప్పేసి ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసుకున్నాను అనమాట. ఇలా మంచిగా మదిపి పెట్టేసుకొని ఇంకా స్టవ్ వెలిగించి తాలింపు కోసం గిన్నె పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నమాట. పప్పులోకి తాలింపు దినుసులు ఇవి చాలు. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇలా తాలింపు కాల్ చేసుకొని ఇంకా మెదిపి పెట్టుకున్న పప్పు ఇందులోకి తీసుకోవటమేనమాట. చాలా టేస్టీ మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. టేస్టీ అండ్ సింపుల్ మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందనమాట. సూపర్గా ఉందన్నమాట. ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.